ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లల్లి ఊరేగింపు? కర్పూరం ఏంటి అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతుంది? ఒకసారి మీ కొడుకు యాక్సిడెంట్లో మిస్ అయ్యాడు. మా పెద్దమ్మ కామెడీలు చేస్తుంది అనుకుంటున్నారేమో. ఈసారి మిస్ అవ్వడు, నిజంగానే బలవుతాడు. మా కళ్యాణ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? చంపటం నా వృత్తి కాదే, నా హాబీ అంతకన్నా కాదు. నేనడిగిన 25 లక్షలిస్తే నా దారిని నేను పోతాను. లేదంటే మీ కొడుకు పైకి పోతాడు. ఈ ఊరేగింపు కాస్త శవం ఊరేగింపు అవుతుంది. లక్షలంటే ఇప్పటికిప్పుడు మా దగ్గర లేవు. కావాలంటే 1000-2000 పడేస్తాం, తీసుకోండి. 1000-2000? మా స్టాఫ్ స్నాక్స్ కూడా సరిపోవవి. చూడండి, ఆల్రెడీ నా మనుషుల్ని పంపించి బాంబుల్ని తెమ్మని పురమాయించాను. డబ్బులిస్తే సైలెంట్గా పోతా, లేదంటే బాంబులేసిపోతా. అయినా మీ దగ్గర డబ్బు లేకపోతే పూజ దగ్గర ఉంది కదా ఆస్తి, పోయి తన్ను అడగండి. అనవసరంగా మీ కొడుకుని చంపుకోకండి. పెద్దమ్మ వాడిని ఇప్పుడు కాపాడేస్తారు వీళ్ళు. చూద్దాం. నాకు చాలా పూజ ఒకసారి ఇట్రా. అత్తయ్య అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మాకు అర్జెంటుగా 25 లక్షలు కావాలి. 25 లక్షలా? దేనికి అత్తయ్య? మీ మావయ్యలకి ముగ్గురికి కలిపి ఏదో అవసరం వచ్చిందంటే. వాళ్ళకు అవసరం వస్తే మీరెందుకు డబ్బులు ఇవ్వాలి అత్తయ్య? భార్యలనే ప్రేమ కూడా లేకుండా ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారు. మీ ఆలన పాలన పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎలా పోతే మీకేంటి? నువ్వు తీసుకున్నంత తేలిగ్గా మేము తీసుకోలేం కదా. ఆ డబ్బులిస్తే ఇంటికి వస్తామంటున్నారు, మాతో కాపురం చేస్తామంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులిచ్చి మా కాపురాలు నిలబెట్టవే. మీరింత అమాయకులు కాబట్టే వాళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి. ఇంతకాలం మావయ్యలనే గౌరవమైనా ఉండేది. మీతో కాపురం చేయడానికి ఎప్పుడైతే డబ్బులు అడిగారో ఆ ఉన్న కొద్ది గౌరవం కూడా పోయింది. అయ్యో, అది కాదే. మీరేం భయపడకండి అత్తయ్య. మీ మేనకోడలు మామూలు ఆడపిల్ల కాదు, లాయర్. మీ కాపురాలు మీకు కావాలంటే ఒక్క కంప్లైంట్ రాసివ్వండి. మావేల్ని కోర్టు చుట్టూ తిప్పి ముప్పు తిప్పలు పెట్టి మీ కాళ్ళ దగ్గర పడేలా చేస్తాను. అంతేకాని డబ్బులు మాత్రం ఇవ్వను. అయ్యో, అదే అలవాటైపోద్ది. డబ్బులు అడిగితే ఏమంది? అంది. అయితే డబ్బులు ఎవరా? ఏంటి డబ్బులు డబ్బులు అని ఓ తెగ నస పెడుతున్నారు? లేవని చెప్తున్నాం కదా. నువ్విలా మమ్మల్ని బెదిరిస్తున్నావని మా క్రాంతికి చెప్పావనుకో, ఇద్దరిని ఇక్కడే నిలబెట్టి తోలు వలిచేస్తుంది. డబ్బులు లేవు గిబ్బులు లేవు, వెళ్ళండి ఇక్కడి నుంచి. మొహం మీద అంత గట్టిగా చీనేసిందేంటి పెద్దమ్మా? వాళ్ళకి అంత పొగరుంటే మనం ఎందుకు కోరుకుంటాం రా? వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారుగా, నేను చేయాల్సింది నేను చేస్తా. దిగండమ్మా. రండి. సుజాత, హార తీసుకురామ్మా.
ఏంటొదిని గారు ఇలా 2 స్టెప్లేసేసరికి అలసిపోయారు? ఇలాంటివి మా లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆహా. పూజ, ఇందాక నీకు అబద్ధం చెప్పామే. 25 లక్షలు అడిగింది మీ మావయ్యలు కదే, ఆ కర్పూరం. డబ్బులు ఇవ్వకపోతే ఈ ఊరేగింపులో మీ బావని చంపేస్తా ఉంటుంది. అదేదో ప్లాన్ చేస్తుందని భయంగా ఉందే. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. క్రాంతికి ఈ విషయం చెప్తే తన సంగతి క్రాంతి చూసుకుంటుంది. క్రాంతి, నా ముందుకు రావాలంటే తను భయపడుతుంది. అలాంటిది నా ఇంటికొచ్చి ఆయన మీద అటాక్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి దానికి. దమ్ముంటే రమ్మను, ఏం చేస్తుందో చూస్తా. వీడేనా బుడ్డోడు? అవును మేడం. ఇరే, పెద్దమ్మా ఆ, ఈ డబ్బులు తీసుకొని ఈ బాక్స్ ని అక్కడ క్రాంతి పక్కన ఒక అంకుల్ ఉన్నాడు చూడు, ఆ అంకుల్కి ఇచ్చేసేయ్. ఎవరిచ్చారని అడిగితే ఓపెన్ చేస్తే నీకే తెలుస్తుందని చెప్పు. ఓకేనా? వెళ్ళు. పో పో పో. అంకుల్ అంకుల్, మీకు గిఫ్ట్. ఏంటిది? ఎవరిచ్చారు? ఓపెన్ చేసి చూసుకోండి, మీకే తెలుస్తుంది. ఆ? పెద్దమ్మా, గిఫ్ట్ చేరాల్సిన చోటుకే చేరిపోయింది. ఓపెన్ చేయటం పేలి చావడం. అమ్మా, త్వరగా రా సుజాత. వస్తున్నా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. పెద్దమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.